అయితే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం కూడా ఒక 3D ప్రింటర్ తీసుకొచ్చేసాము. పడుతుందా లేదా చూడు, లేదంటే చాలా వీడియోలు చూస్తున్నాను ఈసారి మధ్యలో ఇన్స్టాగ్రామ్లో 3D ప్రింటర్ గురించి. అయితే ఫైనల్గా మనం కూడా ఒక కొన్నాము. అంటే వీడియో చూసి కొనలేము, రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ ఏంటి, మరి ఈ 3D ప్రింటర్ని ఎందుకు కొన్నాను, మరియు ఎక్కడ కొన్నాను, మరి ఇదే కొనడానికి అంటే ఇదే మోడల్ కొనడానికి రీజన్ ఏంటి, మనకి ఎంత పడ్డది, మరి ఈ 3D ప్రింటర్ని కొనాలా లేదా అనే డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్గా మన గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే ఈ వీడియో మన 3D ప్రింటర్ది ఫస్ట్ టైం కదా, కాబట్టి ఇంట్రడక్షన్ ఏమన్నా చెప్దామంటే పర్సనల్గా నా గురించి అయితే ఏం లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మెల్లమెల్లగా అన్ని డీటెయిల్గా అర్థమైపోతుంది. నేను ఏం పని చేస్తున్నాను అన్ని డీటెయిల్గా అర్థమైంది. అన్నీ చెప్పి ఇక్కడ టైం వేస్ట్ చేయను, ఎందుకంటే ప్రింటర్ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. 25 రోజులు అయింది వచ్చి. మరి ఏముంది ఈ 3D ప్రింటర్ గురించి, దీని గురించి మాట్లాడడానికనే గంట అవుతుంది. అయితే మన గురించి తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. డైరెక్ట్ పాయింట్లో వచ్చేద్దాము. 3D ప్రింటర్ కొనడానికి రీజన్ ఏంటి? స్టార్టింగ్ నుంచి అంటే రీజన్ చాలా ఉన్నాయి. అంటే ఎప్పుడూ నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను, ఏదైనా ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి, ఎక్కడన్నా మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మనకు కంఫర్టబుల్గా అనిపించదు. మరి అట్లాంటివి సెట్ చేయడానికి అంటే మనకు తగ్గట్లా మనం వాడుకోవాలి, మనకు తగ్గట్లా మన డిజైన్ ఉండాలి, ఈ విధంగా ఉండాలి అనేటి ఒక కాన్సెప్ట్ తోటి నేను చాలా సార్లు ట్రై చేశాను. అంటే మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్లో ఏదో ఒక మాడిఫికేషన్ చేసి నేను యూజ్ చేస్తూనే ఉంటాను. అయితే నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో వర్క్ చేస్తున్నాను, అంటే యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను. నా మెయిన్ ఛానల్ వేరే ఉంది. అయితే నేను రెగ్యులర్గా యూట్యూబ్లో అప్డేటెడ్గా ఉంటాను. ఛానల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఛానల్లో నా సబ్స్క్రైబర్కి అవసరమైన ప్రొడక్ట్ ఏది నేను మార్కెట్లో తీసుకురాగలుగుతాను, వాళ్ళ ఏ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలుగుతాను అని చూసినట్లయితే, అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే ఉంటుంది, నాకు ఏదో ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనే ఉంటుంది. అయితే నేనేం చూశానంటే, ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకు, రెగ్యులర్గా ఆ ప్రాబ్లమ్ని రెగ్యులర్గా ఆ ప్రాబ్లం ఉంది వాళ్ళకు, చాలా ఉంది. మార్కెట్ ఇప్పుడిప్పుడే దాన్ని పెరుగుతుంది, మరియు మన ప్రోడక్ట్ ఒకవేళ లాంచ్ చేసినట్లయితే కూడా ఇన్ ఫ్యూచర్ ఆ ప్రోడక్ట్ మాస్ ప్రొడక్షన్లో కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంది. మార్కెట్ డిమాండ్ కూడా అట్లా ఉంది. అయితే నేనేం చూశానంటే, ఇప్పుడు మార్కెట్లో మన ప్రొడక్ట్స్ తీసుకురావచ్చు అంటే, నేను ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నానో దాంట్లో పాటు ఈ ప్రోడక్ట్ని కూడా మనం రికమెండ్ చేయొచ్చు, వాల్యూ ఫర్ మనీ కూడా ఇవ్వచ్చు, అంటే వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వచ్చు మనము అని నేను థాట్ చేశాను. అయితే దీనికి నేనేం చేశానంటే, అంటే మనం ఒక ప్రోడక్ట్ అనుకున్నప్పుడు, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే డైరెక్ట్గా ఒక మ్యానుఫ్యాక్చరర్ని కాంటాక్ట్ చేయాలి. అంటే ఫస్ట్ డిజైనర్ని కాంటాక్ట్ కావాలి. డిజైనర్ని మనకు ఎంత ఖర్చు అవుతుందో అక్కడ వెళ్ళి మన ప్రోడక్ట్ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరర్తో వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్తో మనం ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన రెగ్యులర్ ప్యాటర్న్ ఇది. అయితే నేను కూడా ఒక ప్రొడక్ట్ డిజైన్ చేసే ఆయనని కాంటాక్ట్ అయ్యాను. అయితే జనరల్గా అంటే మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ తీసుకొచ్చి సేల్ చేసినామంటే ఏమి ఇబ్బంది లేదు, మనకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తో వెళ్తాము, మన ప్రొడక్ట్ తీసుకుంటాము, ఏదైతే మార్కెట్ నడుస్తుందో దాన్ని సేల్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే కొత్త డిజైన్ కావాలి, కొత్త ప్రొడక్ట్ కావాలి. కాబట్టి మార్కెట్లో లేదు, అది లేని ప్రొడక్ట్ని మనం తయారు చేస్తున్నామంటే దాన్ని ఎగ్దమ్ బేసిక్ నుంచే వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే నేను
కాంటాక్ట్ అయ్యాను. ప్రోటోటైపింగ్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు డిజైన్ చేసి ఏదైతే మోల్డింగ్స్ ఏదైతే ఉంటుందో డై ఉంటుంది, డై అంటారు. అయితే ఆ డైని వరకు తీసుకెళ్ళడానికి ఏదైతే డిజైన్ చేస్తారో దానికోసమని 50,000 to 60,000 అడిగారు నన్ను. నేనన్నా ఇంత ప్రైస్ ఉండదా ఓన్లీ డిజైన్కి అంటే? వాళ్ళు అన్నారు, అవును సార్ మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్కి వెళ్ళి నా డిజైన్ తీసుకెళ్తే వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అంటే మోల్డ్ తయారు చేసి డైరెక్ట్ చేసే విధంగా నేను డిజైన్ చేసి ఇస్తానంట అన్నాడు. సరే ఈ విషయం ఇక్కడ 50 అంటే 60 అన్నాడు కదా, 60-70 అన్నాడు కదా, అంటే మనం 50 వరకు పట్టుకొని వెళ్ళొచ్చు ఏమన్నా నెగోషియేషన్ చేసినామంటే. ఓకే 50. సరే మ్యానుఫ్యాక్చరర్ని మనం కాంటాక్ట్ అయితే ఏమంటారు అంటే మినిమం క్వాంటిటీ ఎక్కువ ఉంది, అంటే మినిమం ఎంత ఉండాలి 500 to 1000 ఉంటేనే మన కొత్త ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు 500 ప్రొడక్ట్స్ని మనం తీసుకోవాలి. 500 ప్రొడక్ట్స్ని తీసుకోవాలంటే మనకు మ్యానుఫ్యాక్చరర్కి కొత్తగా ఒక డై ఏదైతే ఉందో అది తయారు చేపియాలి. దానికి ప్లస్ మ్యానుఫ్యాక్చరర్కి ఒక మన ఫైనల్ ఒక 500 ప్రొడక్ట్స్ మార్కెట్లో తీసుకురావడానికి 10 lakh వరకు ఖర్చు అవుతుంది. నేనన్నా ఒక ప్రొడక్ట్ మనం మార్కెట్లో టెస్టింగ్ చేయలేదు, కొత్త ప్రొడక్ట్ కాబట్టి టెస్టింగ్ చేయలేదు. ఒకవేళ మనం 500 ప్రొడక్ట్స్ తీసుకొచ్చినామంటే మార్కెట్లో ఒకవేళ ఫెయిల్ అయితే డిమాండ్ లేకుంటే లాసే కదా. ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ చాలా టైట్ ఉంది, మరి అంత రిస్క్ ఇలా అంటే ఇప్పుడు మనం అంత అమౌంట్ కూడా లేదు మా దగ్గర, 10 lakhs అంటే లేదు. మనం తక్కువ అమౌంట్లో అంటే 1 lakh లోపే అనుకున్నాం. నేను మాక్సిమం 1 lakh లోపు అయిపోతుంది, ఒక ప్రొడక్ట్ లాంచ్ అవుతుంది. నాది మినిమం ఓ 10 ప్రొడక్ట్స్ అట్లా తీసుకొచ్చినా పర్లేదు, మనం మార్కెట్ టెస్ట్ చేసిన తర్వాత మాస్ ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నాం. నేను డిజైనర్ని కాంటాక్ట్ అయినా ఆయనకే 50,000 వెళ్ళిపోతున్నాయి, ఇక 50,000 మ్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు. సరే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అయితే కాస్ట్ తగ్గించుకోవచ్చు అని నేను చాలా వీడియోస్ చూశాను, చాలా విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నాను. అయితే ఫస్ట్ ఏమనుకున్నా అంటే సరే మాస్ ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, అంటే ఆ మోల్డింగ్ వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేస్తుంటారు కదా, అదే మనం తీసుకుంటే ఎట్లుంటుంది అంటే దాని మిషన్ కాస్టే మినిమం అంటే 2 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. అదే 2 lakhs తీసుకున్న ఏదైతే ఇంజెక్షన్ మోల్డింగ్ ఉంటుందో దాని కాస్టే 2 lakhs ఉంది. అయితే దా మిషన్లో ఎంత ఉంది 100 grams మోల్డింగ్స్ అవుతున్నాయి. అంటే ఒక ఇప్పుడు బాటిల్ ముగుట ఉంది కదా, ఆ ముగుట తయారవుతుంది. లేదంటే మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఏదైతే స్పూన్ ఉంటుందో ప్లాస్టిక్ అదే తయారవుతున్నాయి. మన ప్రొడక్ట్ వచ్చేసి 10/10 అంటే 10 inches ఉంటుంది. మరి అంత పెద్ద ప్రొడక్ట్ని తయారు చేయాలంటే దాని మిషనే ఎంతో పొడవు ఉంది, పెద్ద ఉంది. ఒక రూమ్ మొత్తం ఆ మిషన్కి అవసరం అవుతుంది. దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్, మళ్ళీ దాన్ని ఆపరేటింగ్ అదంతా వేరే కథ, అదే వేరే జంజడ. అవన్నీ ఆలోచన చేసి నేను ఎలా అయితే మనం కాస్ట్ తగ్గించుకోవచ్చు, మన బేసిక్ అంటే మనకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏది లేదు మన చేతిలో, మరి ఎలా అయితే ట్రై చేయాలి అని నేను చాలా విధాలుగా ఆలోచన చేసి ఏం చేశానంటే, ఇప్పుడు సరే మనం ఏదో విధంగా ఫస్ట్ మన ప్రోడక్ట్ని ఒక విజువల్గా మనం తీసుకొస్తాము, దాని తర్వాత మెల్లగా ఏదో ఒకటి ట్రై చేద్దాము, ఎంత అవుతుంది ఎట్లా అవుతుంది అనేది దాన్ని ఒక 1 week కూర్చొని ఏదైతే కార్డ్బోర్డ్ ఉంటుందో ఆ కార్డ్బోర్డ్ నుంచి ఒక శాంపిల్ తయారు చేశాను. అంటే ఈ విధంగా ఉండాలి మన ప్రొడక్ట్స్ అని తయారు చేశాను. తయారు చేస్తే మనకు 10/10 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. అంటే మనకు పెద్ద వస్తుంది ప్రోడక్ట్. అయితే అందులో కూడా మళ్ళీ ప్లేట్స్ ఉన్నాయి, అన్ని పెద్ద వర్కే ఉంది. అయితే ఇంత పెద్ద ప్రోడక్ట్ తయారు చేయడానికి మనం సరే నేనైతే డిజైన్ని మనం ఓన్గా తయారు చేసుకున్నాం. ఏదో విధంగా మనం డిజైన్ చేసినట్లయితే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళామంటే ఇంత అమౌంట్ వస్తుంది, ఏ విధంగా చేద్దామని ఆలోచన చేస్తూ వీడియోస్ చూస్తూ మొత్తం దీని మీదనే పెట్టాను. లాస్ట్ 3 months నుంచి కాన్సన్ట్రేషన్ మొత్తం అంటే డిస్టర్బ్ అవుతుంది మైండ్ మెంటల్గా. ఏంటంటే ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకుంటున్నాము, ఏ విధంగా అయితే మనం సాల్వ్ చేయొచ్చు మనము ఈ దాన్ని అని చాలా విధాలుగా ట్రై చేస్తున్నాను. ఇక అదే యూట్యూబ్లో చూస్తుంటే మన ఇండియాలో కాదు యూఎస్లో ఎట్లా ఉందంటే చాలా యూట్యూబర్స్ కానీ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏదైతే స్టార్టప్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేయాలంటే 3D ప్రింటర్ ఫామ్‌ని ఏర్పాటు చేసిర్రు వాళ్ళు. ఒక 3D ప్రింటర్‌తో స్టార్ట్ చేసి మొత్తం ఫామే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్‌కి. ఆ విధంగా స్టార్ట్ చేశారు. అరే ఇదేదో బాగుంది కదా అని దాని మీద రీసెర్చ్ చేయడము, మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేశాను. అంటే మొత్తం దాని మీద పెట్టాను 1 month నుంచి లాస్ట్. అయితే నేనేం చేస్తున్నా అంటే వాళ్ళు పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ చిన్నవి కాదు పెద్ద ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు లాంచ్ చేస్తుర్రు 3D ప్రింటర్‌తోనే. అదే ఇదేదో బాగుంది కదా అబ్బా! దీని మీద ఎంత కాస్ట్ వస్తది, ఎట్లా అయితే దీన్ని పని చేసుకోవచ్చు అని మొత్తం రీసెర్చ్ చేస్తున్నా. అప్పుడు ఏమనిపించిందంటే 1 lakh లోపు మన ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం మనకు 3D ప్రింటర్‌తో ఉంది. అంటే ఏదైతే 1 lakh మనం పెట్టుకున్నామో ఆ 1 lakh తోటి మనం 3D ప్రింటర్ మార్కెట్‌లో తీసుకురావచ్చు. కాకపోతే ఇక్కడ ఒక మళ్ళీ ట్విస్ట్ ఏందంటే సరే నేను 3D ప్రింటర్ 1 lakh కూడా లేవు నా వద్ద. మరి ఎలా అయితే నేను నా ప్రొడక్ట్స్ మార్కెట్‌లో తీసుకురాను? 1 lakh ఉంది దీని బడ్జెట్. మరి 1 lakhలో కూడా మనం అడ్జస్ట్ కాలేకపోతున్నాం. మరి ఎట్లా?
అయితే నేనేమనుకున్నా అంటే ఎలాగో 3D ప్రింటర్స్ మన ఇండియాలో మన తెలంగాణ లేదంటే ఆంధ్రాలో ఆల్రెడీ చాలామంది సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే 3D ప్రింటర్ మీద డిజైన్ ఉంటే నేను ప్రింట్ చేసి ఇస్తాను అంటే వాళ్ళ సర్వీస్ కాస్ట్ కొంచెం ఉంది. అయితే నేనేమనుకున్నా అంటే సరే మనం ఫస్ట్ డిజైన్ చేద్దాము. డిజైన్ చేసి వాళ్ళకి పంపిద్దాము. వాళ్ళు మనకు ప్రొడక్ట్ ఇస్తారు కదా! అప్పుడు మన ఫైనల్ ప్రొడక్ట్ వస్తది. అప్పుడే మనం 3D ప్రింటర్‌ని తీసుకోవచ్చు. మనం ఇక్కడ కాస్ట్ వేస్టేజ్ ఉండదు. అప్పటి వరకు మనం బడ్జెట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నా. కానీ ఇక్కడ ఒక మళ్ళీ క్యాచ్ ఉంది. ఏందంటే అంటే మొత్తం ప్రాసెస్ చెప్తున్నాను నేను ఇప్పటి వరకు జరిగింది నాకు. కొంచెం వీడియో లెంత్ అయినా కూడా చూడండి మీకు ఐడియా వస్తది. నేను డిజైన్ ఇప్పటివరకు చేయలేదు. నాకు ఐడియా లేదు 3D డిజైన్ గురించి. ఎన్నో సార్లు ట్రై చేశాను. అది అర్థం కాక విడిచిపెట్టేశాను. మరి ఎలా నేను డిజైన్ చేయాలి? సరే డిజైన్ చేసినా అనుకోండి. మెజర్‌మెంట్ ఎగ్జాక్ట్‌గా మనకు తెలియదు. ఎలా తీసుకోవాలో తెలవదు. మరి ఒకవేళ నేను ఇక్కడ డిజైన్ చేసి వాళ్ళకి పంపించినంటే వాళ్ళొద్దా మళ్ళీ డిజైన్ అయింది మనకు సెట్ కాలేదు. ఏదంటే మెజర్‌మెంట్‌లో డిస్టర్బెన్స్ వచ్చిందంటే మనకెట్లా తెలుస్తది ఎగ్జాక్ట్‌గా మన మెజర్‌మెంట్ సెట్ అయితది కాదు. ఈ మెజర్‌మెంట్‌లో ఈ డిస్టర్బెన్స్ ఉందని ఎట్లా తెలుస్తది? ప్రతిసారి నేను డిజైన్ చేయాలి, వాళ్ళకి పంపియాలి. వాళ్ళు ప్రింట్ చేయాలి, మళ్ళీ నాకు పంపియాలి. ఈ పంపించుట్లోనే పెద్ద కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ప్లస్ వాళ్ళ సర్వీస్‌కి కూడా ఉంటది కదా! చార్జెస్ ఉంటాయి. ప్రతిసారి ప్రొడక్ట్ డిజైన్ చేసి పంపించినప్పుడల్లా సర్వీస్ చార్జెస్ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ ఇంకోటేందంటే అంటే వాళ్ళు ఎంతమందికో ఎన్ని క్లయింట్స్‌కి సర్వీస్ ఇస్తున్నారు కదా! మరి మన ప్రొడక్ట్స్ మీదనే వాళ్ళు ఎక్కువ టైం ఇయ్యరు కదా! వేరే కూడా క్లయింట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ క్లయింట్స్ పరంగా ఏదో సీరియల్ నంబర్ పరంగా అట్లా ఉంటే కూడా మళ్ళీ టైం కోసం వెయిట్ చేయాలి. అంటే మన ఇక్కడ డిజైన్ చేయాలి, వాళ్ళకి పంపియాలి, వాళ్ళ ప్రింటింగ్ టైంలో చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళు మనకు పంపియాలి. ఇదంతా కాస్ట్ బ్యారియర్. అంటే చాలా కాస్ట్ అవుతుంది. సరే అదే కాస్ట్‌తో నేను ప్రింటర్ నేనే తీసుకుంటే సరిపోతుంది గదా! ఎందుకు మళ్ళీ ఇదంతా నెత్తి నొప్పి అంటానే అనుకోని ఫైనల్‌గా ఒక 3D ప్రింటర్ తీసుకోవాలని సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలి. ఈ ఇయర్ ఎండ్ అయ్యే వరకు మన ప్రొడక్ట్ లాంచ్ చేయాలని అనుకున్నాను. ఇంకా 2 మంత్స్ ఉంది గదా! 2 మంత్స్‌లో మనం ప్రొడక్ట్ లాంచ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి నడుస్తున్నాను నేను. అయితే ఫైనల్‌గా ఒక 3D ప్రింటర్ తీసుకోవాలనే కాన్సెప్ట్ అయితే వచ్చింది. అంటే ఒకటి తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక 3D ప్రింటర్ మనం తీసుకోవాలి. మన ప్రొడక్ట్ తయారు చేయాలి. ఏ ప్రింటర్ తీసుకుంటే బావుంటది? ఏ కంపెనీది బావుంటది? ఆల్రెడీ మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి 3D ప్రింటర్. క్రియేటివ్ అని ఏదేదో ఉంది. క్రూజా అని ఇది ఫైనల్‌గా బంబు ల్యాబ్ అని. అయితే బంబు ల్యాబ్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే యూఎస్‌లో ఉన్నాయి. మన ఇండియాలో ప్రస్తుతం అయితే అన్ని స్పాన్సరింగ్ వీడియోస్, అన్ని రెడీమేడ్ వీడియోస్. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఇస్తారు, ప్రింటర్ ఇస్తారు, వీడియో చేసిర్రు అంతే. యాక్చువల్‌గా ఏముందో తెలవదు ఎవరికీ ఇండియాలో. అయితే నేను చాలా వీడియోస్ యూఎస్‌ఏ చూశాను. మొత్తం ఇంగ్లీషే ఉంటది. చూశాను. అయితే మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే బంబు ల్యాబ్‌ని ప్రిఫర్ చేస్తారు. అంటే ఇందుట్లో ఏముందంటే ఈజీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందన్నా కూడా మనం సొంతంగా కూడా రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంపెనీ కూడా చాలా సర్వీస్ సపోర్టబుల్‌గా ఉంది. ఇప్పటివరకు అయితే నా కంపెనీకి కాంటాక్ట్ కాలేదు నాకు. అట్లాంటి అవసరం రాలేదు. లాస్ట్ 25 కాకపోతే ఏదైనా స్టక్ అయితే అట్లాంటిది నేను ఓన్‌గానే చేసుకునే విధంగా ఉంది. కాబట్టి నేను వీడియోస్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి 3D ఇదే బంబు ల్యాబ్‌ని నేను ప్రిఫర్ చేశాను. బ్రాండ్‌ని ప్రిఫర్ చేశాను. సరే బంబు ల్యాబ్ తీసుకోవాలనుకుంటున్నాను. మరి బంబు ల్యాబ్‌లో ఏ ప్రింటర్ అయితే బావుంటది? అంటే తక్కువ ధరది A1 కూడా ఉంది. మరి ఎక్కువ ధరది X1 కూడా ఉంది. అంటే చాలా కాస్ట్ అది. 2,50,000 వరకు ఉంది. మనం ఏది తీసుకుంటే బావుంటది? తక్కువ ధరతోటి స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి తక్కువ ధరలో A1 తీసుకుంటే బావుంటదని ప్లాన్ చేశాను ఫైనల్‌గా. A1 తీసుకుంటే దాని కాంబోలో తీసుకుందాం. మల్టీ కలర్స్ వస్తది. అది తీసుకుందామని ప్లాన్ చేశాను. కాకపోతే అక్కడ ఏముందంటే ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లిమిటేషన్ ఉన్నాయి. ఎట్లా లిమిటేషన్ అంటే నాకు ఏదైతే మెయిన్ ప్రొడక్ట్ ఉందో మనది అది కొంచెం టఫ్ ఉండాలి. అంటే కొంచెం రగ్గుడుగా ఉండాలి. ఎట్లా అంటే మనము ఔట్ సైడ్ వాడే విధంగా మన ప్రొడక్ట్ ఉంటది కాబట్టి హీట్‌ని తట్టుకోవాలి. మళ్ళీ డ్యామేజెస్‌ని తట్టుకునే విధంగా ఉండాలి. అయితే ఆ ఫిలమెంట్స్ ఏదైతే ఉందో అది కార్బన్ ఫైబర్ ఉంది. పెట్‌జీ ఉంది. ఇక PLA ఉంది. అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి నేను ముందు చెప్తాను నాకు అర్థమైనంక. అయితే ఇక్కడ మనది ఏదైతే నేను ఐడియా అనుకుంటున్నానో అది కార్బన్ ఫైబర్ లేదా పెట్‌జీ అనుకుంటున్నాను. అయితే పెట్‌జీకి, కార్బన్ ఫైబర్‌కి కొంచెం క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఉంటే డ్యామేజెస్ కొంచెం తక్కువైతాయి ప్రింటింగ్‌లో అట్లాంటివి. ప్రింట్ క్వాలిటీ కూడా పెరుగుతది. ఇట్లా నేను చూశాను. అయితే ఫస్ట్ A1 తీసుకుందాం అనుకున్నాను. దాని తర్వాత సరే ఇట్లా ఉండాలి. నా ఎన్విరాన్మెంట్ ఏముంది? నేను ప్రస్తుతం పెంట్ హౌస్‌లో ఉంటున్నాను. పైన రేకుల ఉంది. కాబట్టి హీట్ ఎక్కువొస్తుంది. అదేవిధంగా మనకు విండోస్ ఓపెన్ ఉంటే దుమ్ము కూడా ఎక్కువొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ చాలా దుమ్ముంది. మరి క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఉంటే బావుంటది ప్రింటర్‌కి. డ్యామేజెస్ కూడా తక్కువైతాయి. ప్రింట్ కూడా బెటర్‌గా వస్తది అంటేనని ఏమన్నాను ఫైనల్‌గా దీన్ని P1Sని సెలెక్ట్ చేశాను. ఇందులో కూడా 2 ఉన్నాయి. P ఉంది, P1S ఉంది. P1కేమో Pకేమో ఇది గ్లాసెస్ లేవు. Sకేమో గ్లాసెస్ ఉన్నాయి. క్లోజ్ ఇక్కడ ఓపెన్ అయితది, క్లోజ్ అయితది. మొత్తం ప్రింట్. అంటే క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఉంటది.
హీట్ కూడా మనకు క్యాబిన్ హీట్ కూడా సపరేట్ ఉంటుంది, మళ్ళీ దాన్ని కూడా కంట్రోల్ చేసుకునే విధంగా ప్రింటర్ ఉంటుంది. కాబట్టి ఇది బెటర్ అని సెలెక్ట్ చేశాను నేను. ఫైనల్గా దీన్ని తీసుకున్నాను. దీంట్లో కూడా మల్టీ కలర్ ఉన్నాయి, అంటే 4 ఫిలమెంట్స్ మనం పెట్టుకోవచ్చు ఎట్ ఎ టైం, లేదంటే 4 డిఫరెంట్ ఫిలమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పిఎల్ఏ, ఇక్కడ పెట్జీ, ఇక్కడ కార్బన్ ఫైబర్, అట్లాంటి పాలికార్బోనేట్ చాలా పెట్టుకోవచ్చు. అట్లాంటి ఫీచర్స్ కూడా ఉంది. అయితే ఇది మనకు బెటర్ అని నేను ఫిక్స్ అయినా నా ప్రోడక్ట్ పరంగా. సరే తీసుకున్నాను. మరి బాంబు ల్యాబ్ సెలెక్ట్ చేశాను, P1S సెలెక్ట్ చేశాను. మరి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? లాస్ట్ మీరు ఒకవేళ షార్క్ ట్యాంక్ చూస్తున్నట్లయితే లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా, అది వరల్డ్ 3D అని ఉంది కదా, అక్కడ అంటే ఆల్రెడీ ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి 3D ప్రింటర్ సేల్స్ ఇస్తున్నాయి. అయితే ఆ కంపెనీని నేను సెలెక్ట్ చేశాను. ఎందుకు? షార్క్ ట్యాంక్ చూసి కాదు, వీళ్ళు ఏంటంటే మనకు హైదరాబాద్ దగ్గర అవుతుంది. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం డైరెక్ట్ అక్కడ వెళ్ళి బ్రాంచెస్కి వెళ్ళి మనం అడగవచ్చు, లేదంటే రిపేర్ చేసుకోవచ్చు, ఏదైనా అవసరం ఉంటే కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఏదైతే బ్రాంచ్ ఉందో దాన్ని నేను చూస్తున్నాను. అంటే 3D ఐడియా అని కూడా ఉంది ఒకటి, అది ఉంది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, మనము ఇంటికి తెచ్చి ఫిట్ చేసి పోతామంటున్నారు. వాళ్ళకి సపరేట్ 10,000 అవుతుంది. అంత నెత్తి నొప్పి అని నేనేమనుకున్నా అంటే, నేను ఫిట్ చేసుకోగలుగుతా, నాకు తెలుసు, నాలెడ్జ్ ఉంది నాకు టెక్నికల్గా, నేనే ఫిట్ చేసుకోగలుగుతా. కాకపోతే మనకు దగ్గర బ్రాంచ్ ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది, అరే ఏమన్నా అయినా కూడా ఇక్కడనే ఉన్నాడు కదా వెళ్ళి మాట్లాడవచ్చు అనే ధైర్యం ఉంటుంది. కాబట్టి చూస్తే మనకు వరల్డ్ 3D ఒకటి బ్రాంచెస్ ఉంది, ఆయనకు కాంటాక్ట్ అయ్యి తీసుకున్నా. మరి ఎంతకి తీసుకున్నా? మనకి ఇది 75,000 ఉండే దీని రెగ్యులర్ ప్రైస్. అయితే అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే ఒక 9% డిస్కౌంట్ ఇస్తుర్రు. అయితే మనకు 69,000కి పడ్డది. ఇక 2 ఫిలమెంట్స్ తీసుకున్నాను. టోటల్గా 72,000కి మనం ఈ ప్రింటర్ మనం ఇంటి వరకు తీసుకొచ్చినాము. అయితే అక్కడ కూడా నాకు 7 రోజుల్లో 7,000 లాస్ వచ్చే విధంగా ఆ కంపెనీ వివరించింది. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాము. ప్రస్తుతం ఈ విధంగా మన ప్రింటర్ మన దగ్గరికి వచ్చింది. అయితే లాస్ట్ 25 days నుంచి మనం ఈ ప్రింటర్ని వాడుతున్నాం కదా, మరి ఎట్లా ఉంది, దీన్ని రెస్పాన్స్ ఎట్లా ఉంది, దీన్ని కొనొచ్చా అని నేను అడిగినట్లయితే ఈ క్వశ్చన్కి ఏంటంటే, లాస్ట్ 25 days నుంచి నేను చాలా ప్రింట్స్ చేశాను. అంటే ఇట్లాంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేసిన. అదే మన ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ లాస్ట్ 25 days నుంచి ఏదైతే మెయిన్ ప్రోడక్ట్ ఉందో దాని మీద పనిచేస్తలేను. దానితో పాటు అంటే మెయిన్ ప్రోడక్ట్ నేను తీసుకొచ్చి అలా ఒక నైట్లోనే స్టార్టింగ్ డేనే ఏం చేసిన అంటే, మెయిన్ ప్రోడక్ట్ది ఏదైతే ఒక పార్ట్ ఉంటుందో పెద్ద ఉంటుంది, 10x10 ఉంటుంది, అంటే 10 inches ఉంటుంది. అది ఒక రాత్రికి ప్రింట్ చేసి 7 hours పట్టింది. 7 hoursలో ప్రింట్ అయింది. అయితే మార్నింగ్ లేచి చూసేసరికి ఎంత పెద్దగా మంచిగానే ప్రింట్ అయింది. కాకపోతే ఫిలమెంట్ అనేది 250 grams దానికి వెళ్ళిపోయింది. జనరల్గా మనము దీన్ని 1 kg వస్తుంది. 250 grams వెళ్ళిపోయేసరికి అరే నేను ఏమన్నా ప్రాబ్లం అయింది అనుకో, మళ్ళీ టెస్టింగ్ పెట్టినా అనుకో, మళ్ళీ 250. అంటే నేను బడ్జెటే చూస్తున్నా, అంటే వేస్టేజ్ కావద్దు, ఇక్కడికి మనం చేసేదానికి వేస్టేజ్ ఉండకూడదు అని నా కాన్సెప్ట్. అయితే 250 grams ఒక్క క్యాప్కే పోతుంది, మళ్ళీ 2 side క్యాప్ ఉంటుంది, మళ్ళీ ప్లేట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా 1 kg ఫిలమెంట్లో ఒక్క బాక్స్ తయారవుతుంది. చాలా కాస్ట్ వస్తుంది. ఇక నేను టెస్టింగ్ చేసే వరకే మొత్తం మళ్ళీ 10-20 వేలు అయ్యేటట్టున్నది కదా, మరి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను చాలామంది 3D ప్రింటర్ తీసుకొచ్చి ల్యాంప్స్ అంటే నైట్ ల్యాంప్స్ తయారు చేసి సేల్ చేస్తున్నారు. అయితే నేనేమనుకున్నా అంటే, అరే 3D ప్రింటర్ది దీని కెపాసిటీ, దీని పనితనము చాలా ఉన్నది. అంటే నార్మల్గా మన 3D ప్రింటర్ లేకుంటేనే ఎన్నో పనులు చేశాను నేను జుగాడు విధంగా. అయితే మనకు 3D ప్రింటర్ ఉంది ఇక్కడ, మనం ఏదైతే ఇక్కడ ఆలోచన చేస్తున్నామో ఇక్కడ వచ్చేస్తుంది మనకు ప్రాక్టికల్గా. మరి ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఓన్లీ 3D ప్రింటర్ అంటే ల్యాంప్స్ని పట్టుకొని వెళ్తుర్రు, చాలామంది వెళ్తుర్రు అని ఆలోచన చేసి నేనేమనుకున్నా అంటే, రెగ్యులర్గా మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ని మనం తయారు చేసి టెస్టింగ్ చేసి అప్పటి వరకు మనం నేర్చుకుంటాం 3D ప్రింటర్ ఎట్లా పనిచేస్తుంది, 3D డిజైన్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అని మనకు తెలిసిపోతుంది. అప్పటి వరకు మనకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి టెస్టింగ్కి కూడా మళ్ళీ తప్పు పోయినా కూడా మనం నేర్చుకోవచ్చు కదా అని కాన్సెప్ట్ తోటి 2-3 ప్రొడక్ట్స్ అనుకున్నా. ప్రస్తుతం మనం యూట్యూబ్లో చేస్తున్నాం కదా లాస్ట్ 5 years నుంచి. మరి యూట్యూబ్లో మనం చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉండేది. అంటే కొన్ని ప్రొడక్ట్స్ నాకు హెల్తీగా అనిపించినాయి, అవి డిజైన్ చేసి ప్రింటింగ్ అవే టెస్టింగ్ చేస్తూనే ఉన్నా. ఇక మనం మేబీ ఈ వీక్లో అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్లో నేను ఆ ప్రొడక్ట్స్ని మీకు రివీల్ చేస్తాను. ప్రస్తుతం అవే నడుస్తున్నాయి, టెస్టింగ్ నడుస్తున్నది. ఇక మధ్యలో మీకు రీల్స్ కూడా ఇస్తుంటాను, షార్ట్స్ కూడా. అయితే వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని మీద నేను పనిచేస్తున్నా ప్రస్తుతం. అయితే ప్రస్తుతం 2 ప్రొడక్ట్స్ పైన పనిచేస్తున్నా. 2 ప్రొడక్ట్స్ కూడా, ఒక ప్రోడక్ట్ ఫైనల్ అయింది, ఇంకో ప్రోడక్ట్ టెస్టింగ్ నడుస్తుంది, అదే క్వాలిటీ చెకింగ్ అట్లాంటివి నడుస్తుంది, దాని మీద వర్క్ చేస్తున్నా. కాబట్టి మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ ఇయర్ లాస్ట్ వరకు మనం లాంచ్ చేద్దాం. కాకపోతే దానికన్నా ముందు మనం ఒక కొత్తగా 3Dగా ఏదైతే మన రెగ్యులర్ అవసరం అవుతుందో అట్లాంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దామని అనుకొని టెస్టింగ్ నడుస్తుంది. దాని పేరు, బ్రాండ్ అన్నీ ఆలోచన చేస్తున్నాను, అన్నీ చూద్దాము. ఇది మన 3D ప్రింటర్తో ఫస్ట్ వీడియో కాబట్టి
ఇది నేను 3D ప్రింటర్ తీసుకోవడానికి రీజను, మరియు ప్రస్తుతం ఇప్పుడు 25 డేస్ నుంచి వాడుతున్నా కదా దాని ఎక్స్పీరియన్స్. అంటే 25 డేస్ నుంచి నేను దీన్ని వాడుతున్నా కదా, దీన్ని ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే బెటర్గా ఉంది. అంటే ఇది మనం ఇచ్చిన 3D ప్రింట్ మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఐటమ్ అది చాలా మంచిగా ప్రింట్ అవుతుంది. కాకపోతే ఒక్క విషయం, ఒకవేళ మీరు 3D ప్రింటర్ తీసుకోవాలనుకున్నా లేదా తీసుకున్నా, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిలమెంట్ చాలా ఇంపార్టెంట్. మన ప్రింటర్కి ఏదైతే మనం రెగ్యులర్గా జిరాక్స్ చేసే ప్రింటర్కి ఏదే విధంగా అయితే ఇంక్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఈ ప్రింటర్స్కి ఫిలమెంట్స్ ఇంపార్టెంట్. మనము బాంబూ స్టూడియోలో, అంటే ఇక్కడ స్టూడియో వస్తుంది బాంబూ స్టూడియో అని, బాంబూ ల్యాబ్ స్టూడియో అని, అందులో ప్రింటర్ మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఫిలమెంట్ సెలెక్షన్ ఉంటుంది. అక్కడ ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవి తీసుకున్నాం అనుకోండి, ప్రింటింగ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, నీట్గా మనం ఏ విధంగా అంటే ఆ విధంగా దిగుతుంది. కాకపోతే మనము అంటే దాని కాస్ట్ వచ్చేసరికి, అంటే జనరల్గా నేను ఇక్కడ అదే వాళ్ళ అంటే ఓల్డ్ 3D తీసుకునేటప్పుడు ఏం చేసుకున్నా అంటే కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదని వానికి చెప్పాను, బ్రాండెడ్ వాడతాను నేను, మంచిగా సర్వీస్ ఉండాలి అంటే చెప్పాను. ఎందుకంటే మనకు ప్రింటర్ ఇప్పుడు 5-10 రూపాయలు చూసుకొని ఫిలమెంట్ తక్కువ రేట్ చేసినాం అనుకోండి, 1000 పెట్టేయాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన వాళ్ళు అంటే నేను ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఎప్సాన్ది లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను. ఎప్సాన్ ప్రింటర్ జిరాక్స్ మిషన్, దాంట్లో ఓన్లీ బ్రాండెడ్ అంటే కంపెనీ నుంచి వచ్చేది ఇస్తాను కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నాకు, ఇప్పటికీ నడుస్తుంది. L220 ఉంటుంది ప్రింటర్ పేరు, అది ఇప్పటికీ నడుస్తుంది. ఎందుకు రీజన్, దాని బ్రాండ్ ఇంకేదైతే ఉందో అది బ్రాండ్ ఇదే వాడుతుంది. వేరే థర్డ్ పార్టీ ఏదో పైసల కోసం కకృతి పడి చేసినామంటే ఇప్పటివరకు ఎప్పుడు 5-6 ప్రింటర్ కొనాల్సి వస్తుంది నేను. అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను చెప్పాను, నాకు బ్రాండెడ్ ఇవి, కాకపోతే సర్వీస్ మంటూ ఉండాలి అంటే చెప్తే ఆయన ఏమన్నాడు అంటే ఇప్పుడు బ్రహ్మ ల్యాబ్ది మంచిగా నడుస్తుంది, ఇదే నేను రికమెండ్ చేస్తానని అది ఒక ప్రింటర్ అది ఇచ్చాడు ఒకటి. కాబట్టి ఇది ఓపెన్ చేయలేదంటే ఇది వేరే ఫిలమెంట్, ఇది ఓపెన్ చేశాను, ఇది ఓపెన్ చేసి తెచ్చిన టెస్టింగ్ చేసిన, చాలా మంచిగా నీట్గా వచ్చినాయి. రీసెంట్గా ఏమైందంటే నాకు ఫిలమెంట్ అయిపోయింది, ఫస్ట్ ఫోన్ చేసిన పంపియన్నా అంటే సరే టెస్టింగ్కే కదా, ఇంకో కొంచెం ఏమన్నా తక్కువైనా పర్లేదు, ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూడాలి ఎట్లా వస్తుంది అంటే పంపించమంటే 2 పంపించిండు, 700కు ఒకటి, ఇదొకటి. అయితే అవి తెచ్చి చేసినప్పటి నుంచి నైట్ పెట్టినా అంటే మార్నింగ్ వచ్చి ప్రింటర్ ఓపెన్ చేసి మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. అసలు నేను అది ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కాలేదు. నేను ఏమనుకున్నా అంటే సరే ఇక టెస్టింగే చేస్తున్నాం కదా, ఏదో ఒకటి తీసుకొని వేసేద్దాం, ఫైనల్ అయినాక ఒక క్వాలిటీ ఫిలమెంట్లోకి వెళ్దాం అనుకున్నా. కానీ చాలా తప్పు డిసిజన్ అది. ఇప్పుడు ఆల్రెడీ నా వద్ద 2-3 ఉన్నాయి, అవి మొత్తం అయిపోయే వరకు నేను వేయాలి. ఏమవుతుందంటే ఫిలమెంట్ వెళ్ళి ఇక్కడ హెడ్లనన్నా ఇరుకుతుంది, లేదంటే బ్యాక్ సైడ్ పైప్లనన్నా ఇరుకుతుంది, స్టక్ అవుతుంది. అది పెద్ద తలకాయ నొప్పి. కాబట్టి ఎప్పుడైనా మీరు ప్రింటర్ తీసుకుంటే, ఒకవేళ తీసుకున్న క్వాలిటీ ఫిలమెంట్ని యూజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, నేను ప్రింటర్ తెచ్చి ఇన్స్టాల్ చేస్తాను అట్లా అని 15,000 వరకు ఎక్స్ట్రా అడుగుతున్నారు. డెలివరీ ఛార్జెస్, ఫిట్టింగ్ అని, సర్వీస్ అని, అవి ఇవి డిజైనర్ అని చాలామంది చెప్తారు. అన్నీ బొక్క. మీకు కావాలంటే నేను కాంటాక్ట్స్ ఇస్తాను, డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే నన్ను అడగండి, నేను చెప్తాను. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. మనము ఎందుకు ఇవ్వాలి పైసలు చెప్పండి ఎవరికైనా, వేస్ట్ అన్ని పైసలు ఎందుకు వేరే వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎవడైనా సరే ఇది రిపేర్ అయిందంటే దీని కంపెనీకి కాంటాక్ట్ కావాలి. కంపెనీ కూడా ఇక్కడ ఏముంది, దీని డిజైన్ అంటే బాంబూ ల్యాబ్ది ఎలా డిజైన్ చేసిందంటే ఓన్గా మనమే రిపేర్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేసింది. ఎటువంటి థర్డ్ పార్టీ సర్వీస్ కూడా అవసరం, వాడు వచ్చినా అదే చేస్తాడు, మనం ఏం చేస్తామో అదే చేస్తాము. ఇక ఏవైతే ప్రాబ్లమ్ వస్తున్నాయో అవి రెగ్యులర్గా నేను వీడియో చేస్తుంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సర్వీస్ ఇవ్వాలంటే ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నా రిపేర్ వస్తే, మదర్ బోర్డు అట్లాంటివి వస్తే కంపెనీ 1 year వరకు ఫ్రీగా మీకు ఇస్తుంది కొరియర్. మరి ఎందుకు వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి చెప్పండి. అదే మీరు ఫిలమెంట్ తీసుకున్నారు అనుకోండి, మీకు పనికి వస్తుంది. సరే ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నా, ఏమేమి వాడుతున్నా అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకే హోల్డ్ చేద్దాము. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడదామంటే ఈ ప్రింటర్ తీసుకున్నాం కదా, దీనికి డిజైన్ ఎట్లా చేస్తున్నాం అంటే జనరల్గా ఇప్పటివరకు మీరు రివ్యూస్ వీడియో చూసింటారు కదా, అది కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన ప్రొడక్ట్సే ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ మేకర్ వరల్డ్ అని ఉంటుంది, మీరు కూడా టైప్ చేసి చూసుకోండి. మేకర్ వరల్డ్ నుంచి డౌన్లోడ్ చేసి ప్రింట్ ఇస్తారు. అట్లా కాదు, ఓన్గా మనం డిజైన్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి, ఏ సాఫ్ట్వేర్ వాడాలి అనేది మనం ముందు తెలుసుకునే వీడియో అంతా బాగా అయింది. అదేవిధంగా ఏ ప్రొడక్ట్స్ వాడాలి అంటే 3D ప్రింటర్తో పాటు ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలోనే మాట్లాడుకుందాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలుద్దాం. అయితే ఇది నేను తీసుకున్న దానికి 3D ప్రింటర్ తీసుకోవడానికి రీజను, అదేవిధంగా ఎక్స్పీరియన్స్, సర్వీసు అన్నీ 25 రోజులు అయింది కాబట్టి ఎక్స్పీరియన్స్ అన్నీ మీకు డీటెయిల్గా చెప్తున్నాను. అయితే ఇక్కడ కూడా పెట్టానండి, కిచెన్ బండ మీద పెట్టాను. దీన్ని వేరేలాగా సెట్ చేద్దాం, మన ఫైనల్ ప్రోడక్ట్ అయ్యే వరకు ఇక్కడనే పెడదామని దీన్ని ఇక్కడనే పెట్టాను. దీనికి స్పెసిఫిక్గా ఏది లొకేషన్ సెట్ చేయలేదు. ప్రస్తుతం నా ఇక్కడ యూట్యూబ్ సెటప్ అదే ఉంది కాబట్టి
మేబీ చూద్దాం, మన ఫైనల్ ప్రొడక్ట్స్ వచ్చే వరకు ఇక్కడ పెట్టేసి తర్వాత దీనికి వేరే సెటప్ చేద్దాం, వేరే డిజైన్ చేద్దాం. అయితే ఇది కథ మొత్తం ఇప్పటి వరకు జరిగింది. ఇది మనకు 3D ప్రింటర్తో ఫస్ట్ వీడియో కాబట్టి ఇంత లెంత్ జరిగింది. మేబీ నెక్స్ట్ వీడియో కావచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ యూట్యూబ్లో అడగవచ్చు కామెంట్లో. ప్రస్తుతం టెలిగ్రామ్లో కూడా లింక్ ఇస్తాను, టెలిగ్రామ్లో కూడా మీరు అడగవచ్చు. కలుద్దాం అతి వీడియో త్వరలో కొత్త వీడియోతో. బాయ్ బాయ్, సీ యూ.